కప్పలాంటి చిన్నదాని రొయ్యిరమ్మ నాకు నడదాని హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తే మన డెమో వీడియో అయితే చూసేస్తుంటుంది కదా. ఫోక్ సాంగ్ మనం ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. వీడియోకి వెళ్ళిపోయి మన ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. ముందుగా మనం వీడియోస్కి వెళ్ళే ముందు మన దగ్గర ఎయిట్ మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అయ్యాక వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా అక్కడ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీడియో అయితే ప్లే చేసుకుని చూడండి. నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎయిట్ మోషన్లోకైనా వెళ్ళిపోతాం. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన లోగో, మీ లోగో చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వాళ్ళ పిక్చర్ అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్చర్ వేసుకొని నేను వచ్చేసి సమ్ యాక్టర్ పిక్చర్ తీసుకుంటున్నాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి పిక్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికీ పిక్స్ యాడ్ అయిపోయినాయి. దాంతోపాటు దానికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియోలో సేవ్ చేసుకోవాలి చూపిస్తాను. పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని నాకు ఏం చేయాలి కాబట్టి నేను ఇదే పెడుతున్నా. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది అయిపోయింది. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతాయి. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.